అందరికీ నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక విద్యార్థి యువజన నిరుద్యోగ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. రేపు మన ప్రీతమ నాయకుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి 50వ జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవం సందర్భంగా నాకు సంబురాలు ముఖ్యం కాదు, విద్యార్థి నిరుద్యోగుల పక్షాన సంఘర్షణే ముఖ్యమని చెప్పని ఒక సంకల్పం తీసుకున్నటువంటి ఒక మన నాయకుడు శ్రీ రామారావు గారు, కేటీ రామారావు గారు, భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపు నుండి రేపు 10 గంటల నుండి ఇందిరా పార్క్ వద్ద జరగనున్నటువంటి ఒక నిరసన సభలో వారు భాగస్వాములు కానున్నారు. ఢిల్లీలో నీట్ పరీక్ష విషయంలో జరుగుతున్నటువంటి ఒక నిరాహార దీక్షలపై శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిరసన తెలుపుతున్నటువంటి ఒక విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులపై కేంద్ర పోలీసు బలగాలు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక లాఠీ చార్జు, అణచివేత, వాళ్లను సంఘ విద్రోహకర శక్తులంటూ వాళ్ళపైన ముద్ర వేసి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి ఒక కోరికను అణగదొక్కుతూ చేస్తున్న దాష్టికానికి నిరసనగా, వారికి మద్దతుగా రేపు కేటీఆర్ గారు ఇందిరా పార్క్ వద్ద 10 గంటల నుండి నిరసన దీక్షలో భాగమవుతూ ఉన్నారు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పోలీస్ లాఠీ చార్జ్కి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, నీట్ పరీక్ష విషయంలో జవాబుదారీతనం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉండాలా అని చెప్పని డిమాండ్ చేస్తూ వాళ్ళ పక్షాన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థి నిరుద్యోగులు అనేక అష్టకష్టాలకు గురవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో జరిగిన వైఫల్యం, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేసిన వైనం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిన వైనం, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండానే ఇచ్చినామని చెప్పని మోసం చేస్తున్న వైనం, వీటన్నిటిని కూడా ఎండగడుతూ మొత్తం మీద అటు నీట్ పరీక్ష బాధితుల పక్షాన, తెలంగాణ నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఒక దీక్షా కార్యక్రమం ఉంది. దాంట్లో అందరూ కూడా కేటీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణ కార్యక్రమంలో, ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ భాగస్వాములు కావాలని చెప్పని మరొక్కసారి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక విద్యార్థి యువజన నిరుద్యోగ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరము సమిష్టిగా ఈ సంఘర్షణలో భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.